చెంచు ఈశ్వరమ్మ అనేటువంటి ఒక ఆదివాసీ బిడ్డ తీవ్రమైనటువంటి పద్ధతులలో అత్యాచారానికి గురి చేసినటువంటి సంఘటనను మనం చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఒక మాటలో చెప్పాలంటే 7 నెలల టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సుమారు 15 సంఘటనలు, అంటే నెలలో 2 సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుల దురహంకార హత్యలు, దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి అనుకున్నప్పుడు 1989లో వచ్చినటువంటి SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు వీటిని అమలు జరపకపోవటం వల్ల ఇవి పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఒక కేసు జరిగితే పోలీసులు దరఖాస్తు మార్చి రాయటం వల్ల 41 CRPC ప్రకారంగా ఇమీడియట్లీ స్టేషన్ బెయిల్ ఇవ్వటం వల్ల ఇవాళ SC/ST కేసు పెట్టినా నాకేం కాదనేటువంటి పద్ధతులలో పెత్తందారులకి రెక్కలు వచ్చిన చందంగా ఇవాళ దళితులపైన దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఊసెత్తట్లేదు ఇక్కడ, అందువల్ల ఇవాళ దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ని పకడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్లాసుల్లో కార్యకర్తలకు తర్ఫీదుని ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి మరింత దిగజారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 8,000 కోట్లకు పైచిలకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విద్యార్థులకు రాకపోవడం వల్ల నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్లలో SMH హాస్టల్స్ కానీ మెస్ ఛార్జీలు పెరగట్లేదు, ధరలు పెరుగుతున్నాయి. కాస్మోటిక్ ఛార్జీలు పెరగట్లేదు, ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అదేవిధంగా SC కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం దళిత బంధు పేరిట 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏంటంటే అధికారంలోకి వచ్చే ముందు దాన్ని 12 లక్షలకు పెంచుతాం, అంబేద్కర్ బంధుగా మారుస్తామని చెప్పాడు. ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల వీటన్నిటిని క్రోడీకరించి రాష్ట్రంలో దళితుల యొక్క హక్కుల సాధన కోసం ఈ దురహంకార హత్యలకు వ్యతిరేకంగా, కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా, దళితులపై దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి రాబోయేటువంటి 2 నెలల కాలంలో దళితులకు అండగా KVPS కార్యాచరణ రూపొందించుకుంటుంది. దశలవారి పోరాటాలకు సన్నద్ధం కాబోతుంది. ఆ వెలుగులో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర శిక్షణా తరగతుల్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.